నేనైతే చపాతీ చేసుకున్నా. రోటీ లమాల్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ వసంత పంచమి. వసంత పంచమి అంటే నాకేందో తెలియదు, కానీ మేము అస్సాంలో ఉన్నప్పుడు మాత్రం సరస్వతి పూజ చేస్తుండే వాళ్ళు. చాలా మంచిగా పెద్దగా చేసుకుంటారు స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ. మన సైడ్ కూడా స్కూల్స్ సెలబ్రేట్ చేస్తారు కావచ్చు. మేము స్కూళ్ళల్లో ఉన్నప్పుడు అయితే ఇవన్నీ సెలబ్రేట్ చేయలేదు. ఈరోజు చికి పాప వాళ్ళ స్కూల్లో కూడా సెలబ్రేట్ చేసినారు. చికి పాపని ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని రమ్మన్నారు. ఈ వంట విషయానికి వస్తే స్ట్రిక్ట్ డైట్ చేస్తున్నా అని చెప్తున్నా కదా. సో నైట్ పూట ఓన్లీ చపాతీయే తింటున్నా. రోజు జొన్న రొట్టె తిని యాస్టకు వస్తుంది, ఏదైనా వెరైటీగా చేద్దామని చూస్తే ఫ్రిడ్జ్లో పాలకూర దొరికింది. సో పాలకూర చపాతీలు చేద్దామని అయితే డిసైడ్ అయినా. నేనేం చేసిన అంటే పచ్చి పాలకూరని పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టి ఆ మిక్చర్ పిండిలు వేసుకొని ముద్ద చేసుకున్నా. కానీ చేస్తూ ఉంటే నాకేమనిపించింది అంటే కొంచెం పసరుగా అనిపించింది. మా ఆయన వచ్చి అన్నాడు, అసలు నువ్వు పాలకూర ఉడకబెట్టినవా లేదా అని. ఆయనకైతే ఉడకబెట్టినా అని చెప్పినా, కానీ సీరియస్గా నేను పాలకూర ఉడకబెట్టలేదు. ఈ వీడియో చూసిన తర్వాత నన్ను తిట్టకుండా తిడతాడు కావచ్చు. మీరైతే ఎట్లా చేస్తారు పాలకూర చపాతీలు? పాలకూర ఉడకబెట్టి చేస్తారా లేకపోతే డైరెక్ట్ మిక్సీలో వేసి చేస్తారా? మీరు ఎట్లా చేస్తారో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.